ఇప్పుడు మనం శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఉన్నాం. ఓం శ్రీ అయ్యప్ప స్వామినే నమః. ఈ అయ్యప్ప స్వామి దేవస్థానం చాలా విశేషమైన దేవస్థానం, అద్భుతమైన దేవస్థానం. గుంటూరు నగరంలోనే ఉంది, నల్లపాడులో ఉంది. అద్భుతమైన దేవస్థానం. ఈ దేవస్థానం గురించి అనేక అద్భుతమైన విషయాలు, మీకు తెలియని విషయాలు మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఈ అయ్యప్ప స్వామి దర్శించుకోండి. దేవాలయంలో దీపారాజన వెలుగులోనే స్వామిని చూడాలి కాబట్టి సృష్టిగా చూడలేవు, కానీ మీకు చూపిస్తాను. స్వామిని చూసి తరించండి. ఓం శ్రీ అయ్యప్ప స్వామినే నమః. ఓం శ్రీ అయ్యప్ప స్వామినే నమః. ఇప్పుడు మనం అయ్యప్ప స్వామి దేవాలయం, శబరిగిరి నగర్, శ్రీ ధర్మశాస్త్ర చారిటబుల్ ట్రస్ట్ నల్లపాడు వారి ప్రాంగణంలో ఉన్నాం. అద్భుతమైన దేవాలయం అండి. చూడ చక్కని దేవాలయం, అతిపెద్ద దేవాలయం. నాకు తెలిసి గుంటూరు నగరంలో ఈ అయ్యప్ప స్వామి దేవాలయాల్లో ఇంత పెద్ద దేవాలయం మనకి కనపడదు. ఇక్కడ చూసారా, చక్కగా తూర్పు రోడ్డు, మనకి చక్కటి మట్టి రోడ్డు కనిపిస్తూ ఉంది. శబరిగిరి నగర్ బోర్డు కూడా కనిపిస్తుంది. చాలా చక్కటి దేవాలయం, అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ విశేషం ఏంటంటే అండి, స్వామివారు తూర్పు ముఖంగా ఉంటారు. తత్వమసి అనే బోర్డు కూడా మనకు కనిపిస్తుంది. చూడండి, ఎదురుగా 18 మెట్లు కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి ఎదురుగా చూస్తే మనకి చక్కటి కాలువ కనిపిస్తుంటుంది తూర్పున. అద్భుతమైన కాలువ మనకి దర్శనమిస్తూ ఉంటుంది. తూర్పున కాలువ ఉండి స్వామివారి దేవాలయం ఉంటే ఆ స్వామివారు ప్రసన్నుడవుతాడు. చాలా వరాలు ఇవ్వటంలో ఆ స్వామిని మించిన స్వామి ఉండరని చెప్పి మన యొక్క పురాణోక్తంగా చెప్తారు. వాస్తుశాస్త్ర రీత్యా కూడా తూర్పున కాలం ఉన్న దేవాలయాలు చాలా చక్కగా ప్రసిద్ధి అవుతూ ఉంటాయి. వెంటనే చాలా చాలా ప్రఖ్యాతి పొందుతూ ఉంటాయి. అటువంటి అయ్యప్ప స్వామి దేవస్థానం మనకి ఇక్కడ లభించటం విశేషం. ఇక్కడ దేవాలయానికి ఈశాన్య భాగంలో చక్కటి కోనేరు ఏర్పాటు చేశారు. ఈ కోనేరు ఏర్పాటు చేసి ఈ కోనేరులో మనకి కలువ పూలు కూడా ఇక్కడ ఉంచటం జరిగింది. కలువ పుష్పాలు ఆ యొక్క సీజన్స్లో, అంటే ఆ యొక్క మాసాల్లో కలువ పుష్పాలు కూడా వస్తాయి. చాలా చక్కటి చిన్నటి కోనేరు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం చక్కగా ఈ రోడ్డు మార్గం ద్వారా మనం వస్తాము. ఈ నల్లపాడు శబరిగిరి నగరు ఈ రోడ్డు మార్గం ద్వారా వచ్చి మనం ఈ అయ్యప్ప స్వామి మందిరంలోకి లోపలికి వెళ్తాం. మీరందరూ చక్కగా అయ్యప్ప స్వామిని దర్శించి కన్నులారా దర్శించండి. అద్భుతమైన దేవాలయం. ఇక్కడ చూసారా, ఎదురుగా రాగానే మనకి చక్కటి కోడిదూడ స్వాగతం పలుకుతూ, రాముడు అని పేరు గల కోడిదూడ చక్కగా స్వాగతం పలుకుతూ, రండి మా దేవాలయాన్ని దర్శించండి అంటూ తార్కాణంగా తలకాయ ఊపుతూ రమ్మని మనల్ని ఆహ్వానిస్తుంది. ఈ దేవాలయ నిర్వాహకులు వారు చక్కటి గోశాల కూడా నిర్వహిస్తున్నారు. చూసారా, ఎదురుగా 3 గోవులు మనకు కనిపిస్తున్నాయి. ఈ చివరున్న దాని పేరు రామలక్ష్మి, మధ్యలో దాని పేరు గౌరీ, ఆ చివరున్న దాని పేరు లక్ష్మి. 3 గోవులు. మన గోసేవ కూడా చాలా చక్కగా ఇక్కడ చేసుకోవచ్చు. ఆలయ ప్రాంగణాన్ని పరిశీలిస్తే చాలా పెద్ద ప్రాంగణం అండి. మనకి 18 మార్గం మనకు కనిపిస్తూ ఉంది. ఎదురుగా తత్వమసి అద్భుతమైన వాక్యం, స్వామివారి వాక్యం మరియు ధ్వజస్తంభం. 18 చూసారా, ఏకశిలా నిర్మాణం, ఒకే శిలతో నిర్మించిన శిలా నిర్మాణం. అయ్యప్ప స్వామి భక్తులు దీక్షలో ఉన్న వారికి మాత్రమే ప్రవేశము, తక్కిన వారికి నిషిద్ధము. కార్తీక మాసంలో అనేక మంది స్వాములు వచ్చి ఈ మార్గం ద్వారానే స్వామివారిని దర్శించుకుంటారు. ఇటు పక్కన ఇటువైపు ద్వారపాలకులు కూడా అత్యద్భుతంగా మనకి కనిపిస్తున్నారు. వారికి చక్కటి మందిరాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. ఇక లోపల చూస్తే మనకి అత్యద్భుతమైన విశాలమైన ఖాళీ ప్రదేశం మనకు కనిపిస్తూ ఉంటుంది. స్వామివారి కింద చాలా చక్కటి ఖాళీ ప్రదేశం. మరి ఈ ఖాళీ ప్రదేశం ఎందుకండి ఇంత ఉంచారు అంటే మీకు అనుమానం రావచ్చు. ఇక్కడ ఏంటంటే విశేషం, కార్తీక మాసంలో ఇక్కడ సుమారు 1500 మంది వచ్చి భోజనం చేస్తారు, అన్నదానం కార్యక్రమంలో పాల్గొంటారు. 41 రోజులు కూడా ఈ కార్తీక మాసంలో చక్కగా అన్నదానం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ అన్నదానం జరగటం విశేషం. మరి ఈ దేవాలయం ఎప్పటి నుంచి ఉందండి అని మీరు అడిగితే, ప్రశ్నిస్తే కనుక 2014లో ప్రతిష్ఠ చేయబడింది. అంటే గత 6 సంవత్సరాలుగా కార్తీక మాసంలో ప్రతి రోజు, అంటే 41 రోజులు 1500 మందికి భిక్ష కొనసాగుతూ ఉంది. సుమారు ఒక్కొక్క రోజు నిర్వహణకి 25,000 నుంచి 30,000 దాకా మనకి రుసుము అవుతుంది. అయినా సరే భక్తులు
అన్నదానానికి ముందు ఉంటారు. గోసేవకు సంబంధించిన ఇక్కడ పౌష్టికమైన ఆహారం గడ్డిని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. మరి స్వామివారి కింద ఎవరూ తిరగకూడదని చెప్పి స్వామివారి కింద ఇలానే ఆ స్థానాన్ని, ఆ గర్భాలయం యొక్క మొత్తం స్థానాన్ని ఇలా చక్కగా ఏర్పాటు చేయటం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ స్వామివారికి సంబంధించిన ఫోటోలు, మరి పూజాది కార్యక్రమాలు నిర్వహించుటకు అయ్యప్ప స్వామి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఫోటోలు కూడా ఇక్కడ చక్కటి మండపం ద్వారా ఏర్పాటు జరిగింది. ఈ మూల నైరుతి మూల ఆఫీస్ కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మరి ఇంత పెద్ద దేవాలయం నిర్వహించడం అంటే మాటలు కాదు కదండి. మరి ఇలాంటివన్నీ నిర్వహించటానికి మనకి అద్భుతంగా మరి స్వామివారికి ఇక్కడ పల్లకీలు కూడా ఇక్కడ 2 మనకు కనిపిస్తున్నాయి. చక్కటి పల్లకీలు, స్వామివారు ఊరేగింపు చేయటానికి పల్లకీలు కూడా మనకి ఇక్కడ చక్కగా దర్శనమిస్తున్నాయి. చూసారా ఎంత పెద్ద ప్రాంగణమో, అద్భుతమైన ప్రాంగణం. చాలా చక్కగా అటువైపు ఇటువైపు మెట్లు, ఒక మార్గం ద్వారా ఎక్కచ్చు, ఇంకొక మార్గం ద్వారా దిగటానికి చక్కటి ఏర్పాటు చేశారు. ఇంత పెద్ద సువిశాలమైన ప్రదేశంలో ఇంత చక్కగా ఏర్పాటు చేయటం అనేది మామూలు విషయం కాదు. ఎంతో కష్టపడి ఓర్పుతో చేస్తే తప్ప మరి మనకి ఇటువంటి అద్భుతమైన ఆలయం మనకి గుంటూరు నగరంలో కనపడదు. ఈ ట్రస్ట్ పేరేంటయ్యా అంటే శ్రీ ధర్మశాస్త్ర చారిటబుల్ ట్రస్ట్ గుంటూరు. శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయ నిర్మాణానికి ఎంతోమంది విరాళాలు ఇచ్చారు. ఇది రిజిస్టర్డ్ 2004లో రిజిస్టర్ అయింది. ఇక మనం దేవాలయాన్ని గనక సుసితంగా పరిశీలిస్తే ముందుగా మనకి కనిపించేది నవగ్రహాలు. మరి అయ్యప్ప స్వామి వారికి క్షేత్రపాలకుడు లక్ష్మీ గణపతి. చాలా చక్కగా అందంగా గణపతి మహారాజ్, గణేష్ మహారాజ్కి జై, జై బోలో గణేష్ మహారాజ్కి జై అన్నట్టు లక్ష్మీ గణపతి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః లక్ష్మీ మంత్రం చెప్తాం. అలానే మరి లక్ష్మీ గణపతి మంత్రం కూడా మనం చెప్తూ ఉంటాం. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లోంగం గణపతియే వరవరద సర్వజనమే వసమానాయ స్వాహ అంటూ మనం కూడా లక్ష్మీ గణపతి మంత్రం చెబుతుంటాం. మరి ఈ లక్ష్మీ గణపతిని ప్రతిష్ఠ చేసిన తర్వాతే క్షేత్రపాలక చూడండి లక్ష్మీ గణపతి ఈ చేసిన తర్వాతే ఈ మందిరం కట్టడం జరిగింది. ఆ ప్రతిష్ఠ తేదీ కూడా ఇక్కడ వేయటం జరిగింది 3/11/2012. అంటే 14లో ప్రతిష్ఠ అయ్యప్ప స్వామి వారి జరిగితే 2 సంవత్సరాల ముందే ఈయన వచ్చి కూర్చొని ఉన్నాడు. ఇక్కడ చాలా చక్కగా అద్భుతమైన లక్ష్మీ గణపతి మందిరం ఉంది. మరి ఈ మందిరం ఉండటం వల్ల మనం ఈ దేవాలయానికి వచ్చి ఆలయ కమిటీ వారిని, మరి పూజారి గారిని, మరి బ్రాహ్మణోత్తములను అడిగి మనం చక్కగా లక్ష్మీ గణపతి హోమ నిర్వహణ చేసుకోవచ్చు. ఇక తరువాత మనకి ఈశాన్యంలో ఈశానుడు ఉన్నాడు. ఈశాన్య భాగానికి క్షేత్రపాలకుడుగా మనకి లక్ష్మీ గణపతి ఉంటే ఆ పక్కనే ఈశానుడు కూడా ఉండటం ఇక్కడ చాలా చక్కటి విశేషం. అద్భుతంగా ఈయన పేరు ఓంకారేశ్వరుడు. ఓంకారేశ్వర శివలింగం అంటారు. చూడండి అద్భుతమైన శివలింగం, చాలా చక్కటి శివలింగం. ఇది వచ్చేసేటికి ప్రతిష్ట నందననామ సంవత్సరం శివరాత్రి 11/3/2013. అంటే 14లో అయ్యప్ప స్వామి ప్రతిష్ఠ జరిగితే, 12లో లక్ష్మీ గణపతి ప్రతిష్ఠ జరిగితే, 13లో ఈ ఈశానుడు ఓంకారేశ్వర శివలింగం ప్రతిష్ఠ జరిగింది. అద్భుతమైన శివలింగం, చాలా చక్కటి శివలింగం అన్నమాట. ఈ యొక్క శివలింగం యొక్క స్పెషల్ ఏంటయ్యా అంటే ముఖ్యమైనవి ఏంటంటే ఎవరైనా వచ్చి చాలా చక్కగా అభిషేక అర్చనాది కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. ముఖ్యంగా ఈ వంశీకృష్ణమాచార్యులు అనే ఈ పూజారి గారు ఇక్కడ ఎన్నో సంవత్సరాల బట్టి స్వామివారికి చక్కగా కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. వారి సెలవిచ్చింది ఏంటంటే స్వామివారి గురించి ఇక్కడ ఈ శివలింగానికి కార్తీక మాసంలో ఎవరైనా వచ్చి స్వయంగా అభిషేకం చేసుకునే ఏర్పాట్లున్నాయి. మాస శివరాత్రి రోజు చాలా చక్కగా సాయంత్రం పూట చక్కగా అభిషేక అర్చనాది కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. ఈ పక్కన కూడా చిన్న శివలింగం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి త్రిశూలము మరియు పైనుంచి చక్కటి అభిషేక పాత్ర, శివుడు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాడు మనకి. అద్భుతమైన శివాలయం. మరియు నందీశ్వరుడు కూడా మనకి అద్భుతంగా దర్శనమిస్తున్నాడు. చాలా చక్కటి నందితో ఉన్న శివలింగం మనకి ఎక్కడా కనపడదు. చాలా పెద్ద నంది మనకి శివుడి ఎదురుగా కనిపిస్తుంది. మరి మాస శివరాత్రి రోజు కనుక సాయంత్రం పూట కనుక మనం రాగలిగితే స్వామివారి దేవస్థానానికి మనమే స్వయంగా స్వామివారికి అభిషేక అర్చనాది కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వహించుకోవచ్చు. ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రతి సోమవారం అయితే తెల్లవారుజామున 3 దగ్గర నుంచి ఇక్కడ అభిషేకాలు ప్రారంభమవటంలో
సంశయం లేదు. ఎందుకంటే అంత ప్రజాదరణ, అంత భక్తులు వచ్చి ఇక్కడ అభిషేక అర్చనాది కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటారు. కార్తీక మాసంలో ప్రతి సోమవారము ప్రతిరోజు కూడా అభిషేకాలు ఇక్కడ నిర్వహించబడతాయి. అయ్యప్ప స్వామి ఈశాన్య భాగంలో ఈశాన్యుడు ఉండటం వల్ల ఈ క్షేత్రానికి అపరిమితమైన శక్తి వచ్చింది. అందుకని అన్నదాన కార్యక్రమం గత 6 సంవత్సరాలుగా అద్భుతంగా నిరాటంకంగా చాలా చక్కగా జరుగుతూ వస్తుంటాం. చాలా అద్భుతమైన విషయం. ఈ నందీశ్వరుడి నుంచి ఒక్కసారి ఆయన కొనల్లో నుంచి మీరు శివుణ్ణి దర్శించడానికి ప్రయత్నం చేయండి. అద్భుతంగా ఉంటుంది. చాలా చక్కగా మీరు కూడా స్వామివారిని చూసిన యొక్క భావన కలుగుతుంది. చాలా చక్కగా చూడండి. ఈశ్వరుడు ఓంకారేశ్వర శివలింగం అద్భుతంగా దర్శనమిస్తుంది. ఈ శివలింగం కూడా ఓంకారేశ్వర్ నుంచే తీసుకురాబడింది. అంతేకాకుండా శివరాత్రి రోజు ప్రతిష్ఠ చేయటం వల్ల అద్భుతమైన మహిమ గల శివలింగం. భక్తులు ఎవరికి వారు స్వయంగా మనం ఏ శివాలయంలోనూ మనం శివాలయం గర్భాలయంలోకి వెళ్ళి అభిషేకం చేసుకోవటానికి అవకాశం లేదు. కానీ ఈ శివాలయంలో భక్తులే వచ్చి స్వయంగా అభిషేకం చేసుకోవటానికి వీలుగా కల్పించబడిన ఏకైక క్షేత్రం ఏదైనా అంటే అపర శబరిమలై శబరిగిరి నగర్ అయ్యప్ప స్వామి ఉందని. ఇక్కడ మాత్రమే మనం భక్తులు వచ్చి స్వయంగా అభిషేకం చేసుకునే ఏర్పాటు చేసుకోవటానికి చక్కగా మనం అన్ని పంచామృతాలు, అభిషేక ద్రవ్యాలు అన్నీ తీసుకొచ్చి మనం ఏ అంటే మన కామ్య కోరికల కోసం ఏ పదార్థాలు అయితే తీసుకురాగలమో ఆ పదార్థాలు తీసుకొని వచ్చి మనం చక్కగా స్వయంగా మన చేతులతోటి మనం అభిషేకం చేసుకోవచ్చు. చక్కగా మనకి ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. ఇక్కడ చూసారా, జంటనాగ ప్రతిష్ఠ చాలా అద్భుతంగా చేశారు. చక్కగా వేప చెట్టు కింద అద్భుతంగా మనకి ఇటు పక్కనే శివాలయం, ఇటు పక్కనే లక్ష్మీ గణపతి ఆలయం, పక్కనే మనకి తూర్పు ముఖంగా మనకి పడమర ముఖంగా మనం చూడొచ్చు స్వామివారిని. చాలా చక్కగా సర్పదోష నివారణకి ఇక్కడ మనం చక్కగా అభిషేక అర్చనాది కార్యక్రమాలు చేసుకోవచ్చు. మరి ఎవరైనా సరే సర్పదోషం ఉన్న వాళ్ళు వచ్చి పాలు పోయమని చెప్తుంటారు. అలాంటి నాగప్రతిష్ఠ ఇక్కడ మనకి చక్కటి శిల మనకి కనపడటం విశేషం. ఇటు పక్కన చూస్తే మనం నవగ్రహ మండపం అద్భుతంగా దర్శనమిస్తుంది. ఒక్కసారి మీ అందరికీ చూపిస్తాను. రుక్మిణి సుకీర్తి దేవి సమేత శుక్రుడు మనకు ఎదురుగా కనిపిస్తున్నాడు. ఇటు పక్కనే జ్ఞానాశక్తి దేవి సమేత బుధుడు కనిపిస్తున్నాడు. మరి మధ్యలో మనకి ఉషా ప్రత్యూషా దేవీల సమేత సూర్యనారాయణ స్వామి మనకి చక్కగా దర్శనమిస్తున్నాడు. మరి ఇటు పక్కన చూస్తే చాలా చక్కగా మనకి ఎక్కడా దొరకని విధంగా సతీ సమేత నవగ్రహాలు, వాహనారూఢ నవగ్రహాలు మనకు కనిపిస్తున్నాయి. మరి శక్తిదేవి సమేత శ్రీ కుజుడు, మరి సింహీదేవి సమేత శ్రీ రాహువు, శ్రీ రోహిణీదేవి సమేత శ్రీ చంద్రుడు మనకు కనిపిస్తున్నాడు. ఇటు పక్కన చూస్తే పడమర వైపు మరి మీ అందరికీ తెలుసు, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అంటూ మనం శనీశ్వరుణ్ణి కొలుస్తూ ఉంటాం. చిత్రాదేవి సమేత కేతువు, మరి నీలాదేవి సమేత శనీశ్వరుడు కూడా మనకి చక్కగా ఉంది. మరి ఎవరికి వాళ్ళు వచ్చి తైలాభిషేకం చేసుకోవటానికి చాలా చక్కగా ఏర్పాటు చేయటం జరిగింది. శని త్రయోదశి రోజు చక్కగా విశేషమైన అర్చనాది కార్యక్రమాలు చేస్తారు. శని త్రయోదశి రోజు వస్తే వారు దానం చేసుకొని చక్కగా చేసుకోవచ్చు. ఇటు పక్కన చూస్తే తారాదేవి సమేత గురుడు కూడా ఉన్నాడు. ముఖ్యంగా నవగ్రహ దోషాలు ఉన్నవారు ఇక్కడ వచ్చి నవగ్రహ పూజలు నిర్వహించుకోవచ్చు. అన్నప్రాసన ఇలా బారసాల కార్యక్రమాలప్పుడు ముఖ్యంగా శివుడికి అభిషేకం చేసుకొని చక్కగా నవగ్రహాల పూజ చేసుకోవటం ఆనవాయితీగా వస్తుంది. అంతేకాకుండా నవగ్రహ హోమం, మరి లక్ష్మీ గణపతి హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమాలు కూడా నిర్వహించుకోవటానికి ఈ ఆలయం చాలా చక్కగా ఉంది. ఇక ఆ చివరను చూస్తే మనకి మాలికాపురతమ్మ తల్లి ఉంది. స్వామివారి దర్శనం అయిన తర్వాత మీకు ఆలయం చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఆగ్నేయ భాగంలో ఉన్నాం. మరి దేవాలయానికి ఆగ్నేయ భాగంలో చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం మీకు కనిపిస్తుంది, చూడండి. మరి ప్రతి మంగళవారం స్వామివారికి చక్కగా మరి ఆకుపూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ పైన చూస్తే అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం మనకు కనిపిస్తూ ఉంటుంది. చాలా చక్కటి 11 అడుగులు ఎత్తుగల ఆంజనేయ స్వామి విగ్రహం మనకి చాలా చక్కగా కనిపిస్తుంది. మరి ఇటు పక్కన చూస్తే స్వామివారి ధుని కూడా మనకి చక్కగా ఉంది. ఎదురుగా చూస్తే బాబా ఆలయం, షిరిడీ సాయినాథుడు, ఓం శ్రీ సాయిరాం బాబా గారి ఏకాదశ స్తోత్రాలు స్మరిస్తూ మరి మనం ముందుకు కొనసాగుదాం. ఇటు పక్కన చూస్తే అద్భుతమైన ధుని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గురువారం ధునికి పూజ జరుగుతుంది. ఇక గురువారం రోజున ఇక్కడ బాబా గారికి
విశేషమైన అర్చన కార్యక్రమాలు జరుగుతాయి. ఆ రోజు పొద్దున్నే బాబా గారికి అభిషేకం జరుగుతుంది. మరి 4 హారతలు ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఓం గం గణపతి నమః గణనాథుడిని దర్శనం చేసుకోవాలి. గణపతిని దర్శనం చేసుకొని ఎటువంటి ఆటంకాలు లేకుండా స్వామివారి కృపా కటాక్షాలు మాకు సెలవీ తండ్రి అంటూ స్వామివారి ప్రార్థన చేయాలి. తర్వాత ఇటు పక్కన గురుపాదుకులు, ఇటు పక్కన దత్తాత్రేయ స్వామి. ఓం దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబర మునే బాలపిశాచ జ్ఞాన సాగర అంటూ దత్త దశనామ స్తోత్రం చదువుకుంటూ దత్తాత్రేయ నామస్మరణ చేసుకోవాలి. ఓం ధాం దత్తాత్రేయాయ నమః. మరి గురు సంప్రదాయంలో పాదుకులకు అనేకమైన అద్భుతమైన విశేషం ఉంది. మరి పాదుకులకు నమస్కారం చేస్తే మూర్తికి నమస్కారం చేసినట్టే గురుపాదుకులు నమస్కారం చేసుకోవాలి. మరి స్వామివారి యొక్క చూసారా గుర్తుగా ఇటుక కూడా పెట్టారు అక్కడ స్వామివారికి గుర్తుగా. అంతేకాకుండా స్వామివారి మోము చూడండి ఎంత అందంగా ఉన్నాడో బాబా గారు. అత్యద్భుతంగా లీలామానుష విగ్రహం అచ్చు షిరిడీలో లాగా ఇక్కడ వెనకాల శ్రద్ధా సబూరి అని రాసి బాబా గారి మనకు కనిపిస్తూ ఉన్నారు. బాబా గారి యొక్క మోము చూడండి చాలా చక్కగా పాలరాతి విగ్రహం రాజస్థాన్ నుంచి అత్యద్భుతంగా తీసుకొచ్చారు. వెనకాల శ్రద్ధా సబూరి రాశారు. చక్కటి ఆలయ గోపురం మనకి కనిపిస్తూ ఉంది. అద్భుతమైన దేవాలయం, బాబా దేవాలయం చాలా చక్కగా మనకి కనిపిస్తుంది. ప్రదక్షిణ చేయటానికి కూడా మనకి ఇక్కడ ఏర్పాటు చేయటం అనేది బాబా గారిని ఇటు పక్క నుంచి చూస్తే బాబా గారు మీ రాక కోసం ఎదురు చూస్తున్నాను అన్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. వెనక వైపు చాలా చక్కగా ప్రదక్షిణ మార్గం కూడా ఏర్పాటు చేశారు ఆలయ నిర్వాహకులు. మనం దూరం తిరగకుండా ఇటు పక్క నుంచి చూస్తే బాబా గారు వచ్చావా, నీకోసమే కూర్చొని ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను అని చెప్పి చక్కగా మనకి బాబా గారి యొక్క మోము కనిపిస్తుంది. మరి బాబా గారి యొక్క పాదాలను ఒక్కసారి దర్శించండి కనులారా. ఏ పరమేశ్వర దీనదయాళో సాయినాథ గురుదేవ కృపాళో రక్ష రక్ష జగదీశ్వర సాయి ఆత్రత్రాణపరాయణ సాయి. మరి బాబా గారి ఎదురుగా మనకి చక్కగా కూర్మావతారం కనిపిస్తూ ఉంది. ఆ కూర్మావతారం నుంచి కూడా మనం బాబా గారిని దర్శించవచ్చు. చాలా చక్కగా కూర్మావతారం నుంచి కూడా బాబా గారు ఇలా కనిపిస్తూ ఉంటారు. అటు గణపతి, ఇటు దత్తాత్రేయుడు చాలా చక్కగా దర్శనమిస్తున్నారు. అద్భుతమైన దేవాలయం. ఇక ఇటు చూస్తే చక్కగా బాబా గారి ఏకాదశి సూత్రాలు మనకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. బాబా గారి సెలవిచ్చినవి. ఇటు పక్కన మరి బాబా గారి యొక్క ప్రార్థన సదానెంబ వృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావణం తిక్తం అవ్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సదాకల్పవృక్షస్య తస్యాది మూలే భవద్భావబుద్ధ సపర్యాది సేవాం నృణాం కుర్వత ముక్తిప్రదంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. అద్భుతమైన ఆలయం అండి. మరి ఎక్కడా ఉండదు. అయ్యప్ప స్వామి మందిర ప్రాంగణంలోనే ఆగ్నేయ భాగంలో చాలా చక్కటి బాబాగారి ఆలయం. గురువారం రోజు ఇక్కడ చక్కటి కార్యక్రమాలు జరుగుతాయి. తప్పక దర్శిస్తారని ఆశిస్తున్నాను. ఓం శ్రీ సాయిరామ్. సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై, ద్వారకామాయికి జై, శ్రీ గురుదేవ దత్తకు జై. ఇదిగో చూడండి స్వామివారి అయ్యప్ప స్వామివారి ధ్వజస్తంభం ఏక రూప ధ్వజస్తంభం, ఒకటే చెక్కతోటి చక్కగా తయారు చేసిన ధ్వజస్తంభం. ఇటు పక్కన చూస్తే స్వామివారిది తత్వమసి. మరి 18 మెట్లు కూడా మనకి చాలా చక్కగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ధ్వజస్తంభం చుట్టూ చక్కగా దేవతలు కూడా మనకి దర్శనమిస్తూ ఉంటారు. మరి మనం లోపలికి వెళ్తే స్వామివారి దర్శనం చేసుకోవటానికి అపర శబరిమలైలాగా, శబరిమలలో ఎలా ఉంటుందో అలానే ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మనం ఇక్కడ హోమశాలను దర్శిద్దాం. ఈ హోమశాలలో నిత్యం లక్ష్మీ గణపతి హవనం జరుగుతుంది ప్రతినిత్యం. దానికి ఎదురుగా గణపతి బొమ్మ కూడా అక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ప్రతినిత్యం మరి లక్ష్మీ గణపతి హవనం చేయటం ఇక్కడ చాలా అద్భుతమైన సాంప్రదాయం. అంతేకాకుండా మనం ముందలకు వెళ్తే సంకటహర గణపతి దేవాలయం మనకు కనిపిస్తుంది. కింద మనం చూసాం లక్ష్మీ గణపతి దేవాలయం, ఇది సంకటహర గణపతి దేవాలయం. ఇక్కడ ప్రతి సంకటహర చతుర్థికి స్వామివారికి చాలా విశేషమైన చక్కని పూజలు జరుగుతాయి. అంతేకాకుండా హస్త నక్షత్రం రోజు కూడా స్వామివారికి చక్కటి పూజలు జరుగుతాయి. ముందుగా మనం తెలియజేస్తే మనం చక్కగా లక్ష్మీ గణపతి స్వామివారిని, చక్కగా లక్ష్మీదేవి ఉంది మరి ఆయన ఒడిలో అద్భుతమైన చక్కగా స్వామివారి దర్శనమిస్తున్నారు. చక్కగా మనకి కనిపిస్తుంది సంకటహర గణపతి దేవాలయం. ఇక ఇటు పక్కకు వస్తే మనకి
వెనక వైపు దక్షిణం వైపు చక్కటి కొండలు కనిపిస్తున్నాయి, చూసారా? అద్భుతమైన వాస్తు. దక్షిణం కొండలో ఉంటే ఆలయం మరింత పురోభివృద్ధిలోకి వస్తుంది. ఇక ముందుకు వస్తే మనం చూస్తే ఇక బాలసుబ్రహ్మణ్య స్వామి, చక్కగా మనకి సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం అంటూ స్వామివారిని మనం దర్శనం చేసుకుంటూ ఉంటాం. మరి అటువంటి స్వామివారు మనకి చక్కగా దర్శనమిస్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామి మమదేహి కరావలమ్మ అంటూ చెప్పుకుంటూ ఉంటాం. మరి సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదువుకుంటూ ఉంటాం. అటువంటి సుబ్రహ్మణ్య స్వామిని మరి ప్రతి అమావాస్యకి ఇక్కడ సాయంత్రం పూట చక్కగా అభిషేక అర్చనాది కార్యక్రమాలు జరుగుతాయి. ఈ దేవాలయంలో మహాశివరాత్రి రోజు ఈశాన్యంలో ఉన్న ఓంకారేశ్వర శివలింగానికి మరి అమావాస్య రోజు సుబ్రహ్మణ్య స్వామికి విశేషమైన అభిషేకాలు జరగటం ఇక్కడ గొప్ప సంప్రదాయం. కాబట్టి ఎవరైనా అలా చేయించుకోదలుచుకున్న వారు తప్పక దర్శించుకోవచ్చు. చూసారా, స్వామివారి దేవాలయం చాలా చక్కగా అద్భుతంగా మనకి దర్శనమిస్తుంది. విశాలమైన ప్రాంగణం. మరి అనుష్ఠానం చేసుకోవటానికి, మరి అయ్యప్ప స్వామి యొక్క దీక్షాపరులు అనుష్ఠానం చేసుకోవడానికి, అంతేకాకుండా దీక్ష చేసుకుంటే ఇక్కడ వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చక్కటి అద్భుతమైన దేవాలయం. మరి అయ్యప్ప స్వామిని కన్నులారా దర్శిద్దాము. మరి చూసారా, స్వామివారి యొక్క ధర్మశాస్త్ర శ్రీ అయ్యప్ప స్వామి సన్నిధి. ఈ దేవాలయానికి ఒక చక్కటి ప్రత్యేకత ఉందండి. మరి మనకి దక్షిణ భాగంలో కొండలున్నాయని ఇందాక చెప్పాను నేను. ఈ వెనక వైపు చక్కగా మనకి కైలాసగిరి అనే ఒక చక్కటి క్షేత్రం కనిపిస్తుంది. దూరాన మనకి ఒక మండపం, ఒక దేవాలయం కనిపిస్తుంది చూసారా. అక్కడ ఈశ్వరుడు ఉంటాడు, దక్షిణాన తండ్రి ఉన్నాడు. చక్కగా మనకి ఈశ్వరుడు మనకి కనిపిస్తూ ఉంటాడు. ఇక్కడ 5 గురులు అనే చక్కటి ప్రసిద్ధి ఉందండి. ఒకటి కైలాసగిరి, అక్కడ ఈశ్వరుడు ఉంటాడు మనకు కనిపించే దాంట్లో. రెండోది మరి ఇది శబరిగిరి, ఇక్కడ అయ్యప్ప స్వామి ఉన్నాడు. మరి పక్కనే మనకి తిరుమలగిరి అని వెంకటేశ్వర స్వామి సన్నిధి మనకి చాలా చక్కగా పక్కనే కనిపిస్తూ ఉంటుంది. 5 గిరులతో ఉన్న క్షేత్రం అన్నమాట. ఈ తిరుమలగిరిలో మరి మనకి వెంకటేశ్వర స్వామి చక్కగా దర్శనమిస్తుంటాడు. అటు పక్కన రైల్వే ట్రాక్ పక్కన చూస్తే సింగరగిరి అనే ఒక గిరి ఉంది. ఆ కొండ మీద శివాలయం మనకి కనిపిస్తూ ఉంటుంది, చాలా చక్కటి శివాలయం. అక్కడ కూడా మళ్ళీ పరమేశ్వరుడు మనకి చక్కగా దర్శనమిస్తుంటాడు. మరి తూర్పు భాగాన పుష్పగిరి అనే ఒక అద్భుతమైన దేవాలయం ఉంది. అక్కడ మనకి లక్ష్మీ నరసింహస్వామి కనిపిస్తుంటాడు. మకర సంక్రాంతి రోజున శబరిమలలో లాగానే యథావిధిగా అక్కడ ఏ విధంగా అయితే జరుగుతుందో ఇక్కడ కూడా పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఆ పుష్పగిరి మీద చక్కగా శబరిమలలో ఏ సమయానికైతే జ్యోతి ప్రజ్వలన జరుగుతుందో అదే సమయానికి ఇక్కడ కూడా ఆ పుష్పగిరి మీద 15 కేజీల కర్పూరంతో చక్కగా జ్యోతి ప్రజ్వలన చేస్తారు. ఆ జ్యోతి ప్రజ్వలన ముగిసిన తర్వాత ఇక్కడ స్వామివారికి చక్కగా కేరళ సాంప్రదాయాన్ని అనుసరించి తాంత్రికంగా భస్మాభిషేకం చేస్తారు. మరి భస్మాభిషేకం చేసిన తర్వాత స్వామివారి యొక్క ద్వారాలు మూసి మళ్ళీ మర్నాడు యథావిధిగా చక్కటి పూజలు చేయడం ఇక్కడ మనకు కనిపిస్తుంది. మరి కార్తీక మాసంలో పౌర్ణానికి ముందు ఒక రోజు ఈ 18 మెట్లకి 18 మెట్లకి మరి పడిపూజా కార్యక్రమం నిర్వహిస్తారు, అద్భుతంగా నిర్వహిస్తారు. ఈసారి ఆ పడిపూజా కార్యక్రమాన్ని కూడా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. చాలా చక్కగా 18 మెట్లకి అద్భుతంగా కేరళ తాంత్రికులు వచ్చి ఇక్కడ మరి వారి యొక్క పూజా సాంప్రదాయాన్ని అనుసరించు సుమారు ఒక దంపతులను కూర్చోబెట్టి అద్భుతంగా ఖర్చుతోటి మరి 18 చక్కగా పడిపూజా కార్యక్రమాలు నిర్వహించడం విశేషమైన సాంప్రదాయం. మరి 5 గిరుల్లో ఉన్న శబరిగిరిని స్వామివారిని దర్శించటం మన పూర్వజన్మ సుకృతం. ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రతిరోజు స్వామివారికి విశేషమైన అర్చనలు చేస్తారు. ముఖ్యంగా బుధవారం రోజు అయితే స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా ఉత్తరా నక్షత్రం రోజు కూడా మనకి ఎక్కువగా మనకి స్వామివారికి చక్కటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మరి స్వామివారిని మీకు చూపించటానికి, దగ్గరగా చూపించడానికి ఒక్కసారి ప్రయత్నం చేస్తాను. స్వామివారిని కనులారా దర్శించడానికి ప్రయత్నం చేయండి. స్వామివారిని దర్శించండి, ధరించండి. స్వామివారి యొక్క విగ్రహం చాలా చక్కగా అద్భుతంగా పక్కనే కృష్ణుడి విగ్రహం కూడా మనకి కనిపిస్తూ ఉంది, అద్భుతంగా దర్శనమిస్తుంది. మరి స్వామివారిని దర్శనం చేసుకోవటం మరి మన యొక్క పూర్వజన్మ సుకృతం. సర్వాలంకరణ శోభితుడైన ఓం శ్రీ అయ్యప్ప స్వామినే నమః మనం
చక్కగా శరణఘోష చెప్పుకుంటూ స్వామివారి యొక్క దర్శనం చేసుకుందాం. ఈ శబరిగిరిలో కొలువైన స్వామివారిని మనం దర్శనం చేసుకుందాం. అంతేకాకుండా ఇప్పుడు మీకు ఈ దేవాలయం గురించి అనేక కార్యక్రమాల గురించి మరి వంశీ కృష్ణమాచార్యులు గారు మరి వేదోక్తంగా చక్కగా అద్భుతంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారి మాటల్లో మరి విందాం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. 2014లో నిర్మించినటువంటి శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క దేవాలయము ప్రతి కార్తీక మాసంలో కూడాను చాలా విశేషమైనటువంటి పూజా మహోత్సవ కార్యక్రమాలతో స్వామివారి యొక్క అన్నదాన మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. ద్రవ్యములతోటి పంచామృత ద్రవ్యములతోటి అభిషేకం చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఇక్కడ నిత్యము కూడా లక్ష్మీ గణపతి హోమంతో ప్రారంభమైన తర్వాతనే స్వామివారి యొక్క దీపారాధన కార్యక్రమములు, అర్చన కార్యక్రమములు ప్రారంభమవుతాయి. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఈ యొక్క స్వామివారిని దర్శనం చేసుకొని మీ యొక్క కృపా కటాక్షములకు మీ యొక్క కోరికలను కూడా స్వామివారు నెరవేరుస్తారు. కాబట్టి తప్పకుండా దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి స్వామివారి దేవాలయ వ్యవస్థాపకులు అన్నదేవర వెంకట సుబ్బారావు గారు. వీరు డీజీపీ కేరళగా పనిచేశారు. వారు శబరిమలలో పనిచేస్తున్నప్పుడు తెలుగువారికి అనేకమైన సంస్కరణలు ఏర్పాటు చేశారు శబరిమల ఆస్థానం నుంచి. అందులో ఒకటి ఉదాహరణగా చెప్పాలి అంటే తెలుగులో అనౌన్స్మెంట్ చేయడం, అలాంటి కార్యక్రమాలు చేశారు. వారు ఎన్నో చోట్ల స్వామివారి మందిరం కట్టించడానికి ఎన్నో చోట్ల ప్రయత్నం చేశారు, ఎన్నో చోట్ల శంకుస్థాపన చేశారు. చివరికి ఇక్కడే మనకి స్వామివారు అనుమతి ఇచ్చి ఇక్కడ ఈ దేవాలయాన్ని శబరిగిరి నగర్లో ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఎంతో భక్తి శ్రద్ధలతోటి చక్కగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కార్తీక మాసంలో 1500 మందికి అద్భుతంగా నిర్వహిస్తున్నారు. మరి ఇటువంటి దేవాలయం చూడటం మన పర్వజన్మ సుకృతం. ముఖ్యంగా ఈ స్థలాన్ని మనకి చక్కగా ఇచ్చి మరి దేవాలయ నిర్మాణాన్ని చేసి మనందరికీ దర్శన భాగ్యం కల్పించిన శ్రీ అన్నదేవ వెంకట సుబ్బారావు గారికి ముఖ్యంగా మనం ముందుగా కృతజ్ఞతలు చెప్పాలి. మరి వారి యొక్క చక్కగా సౌజన్యంతో ఈ చక్కటి శబరిగిరి నగర్ అయ్యప్ప స్వామి దేవస్థానం అద్భుతంగా మనకి కనిపిస్తుంది. మరొక మారు కార్తీక మాసంలో వచ్చి మళ్ళీ ఈ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 5 గిరుల్లో ఉన్న స్వామివారి 5 గిరిలో ఉన్న శబరిగిరిలో ఉన్న స్వామివారిని దర్శనం చేసుకోండి. కైలాసగిరి, తిరుమలగిరి, సింగరగిరి మరియు తిరుమలగిరిని తప్పకుండా దర్శనం చేసుకుందాం. మరి స్వామివారి దర్శనం అయింది కదా, మరి తర్వాత మరి మాలికాపురుత్తమని దర్శనం చేసుకొని ఈ యాత్రను పూర్తి చేసుకుందాము. మరి ఇదిగో మనం చూస్తున్నాం మాలికాపురుత్తమ దేవి చక్కగా మరి కనిపిస్తున్నారు. మరి వాయు స్థానంలో మనకి అయ్యప్ప స్వామి దేవస్థానంలో మాలికాపురుత్తమ తల్లి అమ్మవారిని దర్శనం చేసుకోండి. అమ్మవారి యొక్క ఆశీస్సులు అనుగ్రహం ఉంటేనే మనకి స్వామివారి యొక్క దయా కృపా కటాక్షాలు మనకు కలుగుతాయి. చాలా చక్కగా మరి అమ్మవారి దేవాలయం చక్కగా ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడండి అనేక పూలవనాలు మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి అమ్మవారు మాలికాపురత్తమ్మ గురించి ఒక చక్కటి మనకి పురాణ గాథ మనకు కనిపిస్తుంది. ఏ సంవత్సరం అయితే కన్యస్వాములు రారో ఆ సంవత్సరం వెళ్ళి అమ్మవారు చక్కగా అయ్యప్ప స్వామిని పెళ్లి చేసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తుంది. అందుకనే కన్యస్వాములు 18 ఎక్కి 18 మెట్ల మార్గం ద్వారా పైకెక్కి మరి స్వామివారిని దర్శనం చేసుకొని అభిషేకం చేసుకున్న తర్వాత నెయ్యాభిషేకం చేసుకున్న తర్వాత వచ్చి మాలికాపురత్తమ్మ దగ్గరికి వచ్చి అమ్మ తల్లి మేము కన్యస్వాములం వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నామని చెప్తాం. మరి ఆ సంవత్సరానికి ఆమె విరమణ తీసుకుంటుంది. అటువంటి గొప్ప ప్రతినిబోనిన మనకి మాలికాపురత్తమ్మ మనకి ఇక్కడ చక్కగా అమ్మవారు మనకి ఇక్కడ చక్కగా దర్శనమిస్తుంది అద్భుతంగా. అంతేకాకుండా ఇక్కడ మనకి అనేక పూల చెట్లు, పూలవనాలు మనకి కనిపిస్తున్నాయి. మరి ఈ పూల చెట్ల నుంచి వచ్చిన యొక్క పుష్పాలతోని చక్కగా స్వామివారికి మరి రోజు పుష్పాలంకరణ, పుష్పమాలలు చేస్తూ ఉంటారు. మరి ఇంత చక్కటి వనం దేవాలయం ఒక్కటే ఉండటం విశేషం కాదండి. దేవాలయం చుట్టూ మరి ఇన్ని చక్కగా వృక్ష సంపద ఉండటం చాలా అద్భుతమైన విషయం. వాటిల్లోనూ పుష్పాలు కూడా ఇక్కడి నుంచి మనం సేకరించి స్వామివారికి మనం చక్కగా అందివ్వడం మనం అద్భుతమైన విషయం. ఇటు పక్కన నవగ్రహ ధ్యాన శ్లోకాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. మరి ప్రదక్షిణాలు చేస్తూ ఏ గ్రహానికి ఆ గ్రహం మనం చదువుకోవటానికి కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడింది. అంతేకాకుండా ఇక్కడ మరి కార్తీక మాసంలో ఉసిరికి చెట్టు కూడా ఇక్కడ మనకి చక్కగా కనిపిస్తుంటుంది. ఉసిరికి చెట్టు కింద దీపారాధన చేసి భోంచేస్తే మంచిదని చెప్తారు. ఇక్కడ వృక్ష సంపద మనకు కనిపిస్తుంది. ఇటు పక్కన చూస్తే మనకి వేప చెట్టు కూడా, నిమ్మ వృక్షం కూడా మనకు కనిపిస్తుంది. మరి ఈ విధంగా మనం ముందర బయటికి వెళ్తే చక్కగా అరటి చెట్లు కూడా మనకి ఇక్కడ
మనకి చక్కగా స్వామివారి కేరళ వచ్చామన్న అనుభూతితోటి అరటి చెట్లు కూడా ఇక్కడ చక్కగా ఏర్పాటు చేశారు. మరి ఇటువంటి అద్భుతమైన దేవాలయం మరి ఒక్కసారి వచ్చి కనులారా దర్శిద్దాం. మరి ఇది కేవలం నల్లపాడు రోడ్లో వినాయకుడి గుడి సందులో నుంచి ముందుకు వస్తే చక్కగా ఈ దేవాలయం శబరిగిరి నగరం మనకి దర్శనమిస్తూ ఉంటుంది. మరి ఈ దేవాలయానికి సంబంధించి ఎంతో కృషి చేస్తున్న ముందల అన్నదేవ వెంకట సుబ్బారావు గారికి మనం కృతజ్ఞతలు చెప్పాలి. అద్భుతమైన ఇటు పక్కన సాయిబాబా మందిరం, ఇటు పక్కన అయ్యప్ప స్వామి మందిరం అద్భుతంగా నిర్మించారు. మరి ఈ ఆలయానికి సంబంధించిన మరి ఫోన్ నెంబర్ మీకు కావాలి, మరి ఫోన్ నెంబర్ కావాలి అనుకుంటే కనుక మీకు ఆ ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. మరి ఈ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీరు ఈ దేవాలయానికి వచ్చి చక్కగా మీరు దర్శించుకోవచ్చు. 9701323124 ఈ నెంబర్కి వచ్చి స్వామివారి యొక్క దేవస్థానాన్ని దర్శించుకుంటారని ఆశిస్తూ ఈ అయ్యప్ప స్వామి దేవాలయంలో అనేక ఉపాలయాలు ఉన్నాయి. అవేంటయ్యా అంటే ఓంకారేశ్వర శివాలయం, సంకటహర గణపతి, బాలసుబ్రహ్మణ్యం, మాలికాపురత్తమ్మ, లక్ష్మీ గణపతి, సతీ సమేత నవగ్రహాలు, మరి నాగదేవత, అభయ ఆంజనేయ స్వామి దేవాలయం, షిరిడీ సాయినాథ మందిరం. కాబట్టి ఇటువంటి మందిరాన్ని అయ్యప్ప స్వామి దేవాలయాన్ని తప్పకుండా చూస్తారని ఆశిస్తూ మరొక్కసారి ఇంకొక దేవాలయంతో కలుద్దాం. మరి స్వస్తి. నమస్తే. మోహన్ పబ్లికేషన్స్ వారి భక్తి, జ్యోతిష్య, వాస్తు, మంత్ర, యంత్ర, తంత్ర, ఆయుర్వేద, వైదిక, ధర్మశాస్త్రాది గ్రంథములకై ఆన్లైన్ బుక్ స్టోర్స్ దేవుళ్ళు.com వీక్షించండి.